పేద ప్రజలకు సహాయం చేయడానికి తమ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చేయూత వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ శాంతి అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు తమకు తోచిన సహాయాన్ని చేయాలని ఆమె అన్నారు. ములుగు జిల్లా తాడవాయి మండలం ముసలమ్మపెంట అటవీ గ్రామంలో మంగళవారం చేయూత వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పర్యటించారు. చేయూత వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ శాంతి గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారికి బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. చదువుతోనే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని ఆమె కోరారు. గిరిజన విద్యార్థుల చదువుల కోసం చేయూత వెల్ఫేర్ సొసైటీ నిరంతరం పనిచేస్తుందన్నారు. గ్రామంలో సరిగ్గా రోడ్డు లేదని, కరెంటు, నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దారుణమన్నారు. చేయూత సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పేదవారికి ఏం సహాయం కావాల్సి వచ్చినా తనని సంప్రదించాలని కోరారు. ముసలమ్మపెంటలో గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. చేయూత వెల్ఫేర్ సొసైటీ ద్వారా గ్రామానికి నిత్యావసరాలు, కొంత డబ్బును, ఆర్థిక సహాయం చేసినట్లు ఆమె తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతానికి వచ్చి తమకు నిత్యావసరాలు పంపిణీ చేయడం పట్ల గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు శాంతి. నేను భూపాలపల్లి నుంచి చేయూత వెల్ఫేర్ సొసైటీ నుంచి ముసలమ్మ కుంటకి రావడం జరిగింది. ఇక్కడున్న పిల్లలకి చదువుకి చాలా ఇబ్బంది ఉంది, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునేలాగా మోటివేషన్ లేదు కాబట్టి. అట్లాగే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం ఆలోచించానంటే ఈ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, మంచి కలెక్టర్లు, మంచి టీచర్స్, మంచి డాక్టర్లు అవ్వాలని చెప్పి నా ఉద్దేశంతో నా ఛాయాశక్తుల్లో నా వల్ల ఎంత అవుతుందో అంతవరకు వాళ్ళను చదివించాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. అట్లాగే ఈరోజు వాళ్ళకి 50 కేజీల బియ్యము, 3000 నేను నిత్యావసర వస్తువుల కోసం ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను ఉన్నంతకాలం ప్రతిసారి ఇస్తానని చెప్పి ఆ పిల్లల్ని ప్రయోజకులను చేయడం కోసం నా వంతు అయ్యే సహాయం నేను చేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటాను. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కరెంట్ ఇక్కడ సదుపాయం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఎండాకాలం వస్తే ఎక్కడో వాటర్ దగ్గరికి వెళ్ళి సేద తీర్చుకోవడం కోసం కూర్చోవడం అవుతుంది. దానికోసం నేను ఒకసారి అధికారులతో, ఇంకొకసారి రాజకీయ నాయకులతో మాట్లాడి ఏదైనా వాళ్ళ వంతు సహాయం చేస్తారేమో అడుగుతానని చెప్పి అనుకుంటున్నాను.